హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్స్ అండ్ హర్ తెలుగు వైబ్స్. ఈరోజు మన వీడియోలో లండన్లోని మేఫేర్లో ఉన్న ఎవర్ ఆఫ్టర్ గార్డెన్ గురించి తెలుసుకుందాం. వెళ్ళగానే ఎంట్రన్స్ లో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఎవర్ ఆఫ్టర్ గార్డెన్ అని రాసి ఉంటుందన్నమాట. ఇది చూడడానికి చాలా క్రియేటివ్ గా అనిపిస్తుంది. మేబీ అందుకే చాలా మంది ఇక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము ముందు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ అంత ఎక్కువ మంది ఉన్నారు ఏంటా అని చెప్పి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది. వెంటనే వీడియో రికార్డ్ చేసుకున్నాము. అలాగే ఈ ఎవర్ ఆఫ్టర్ గార్డెన్ కి ఎంట్రన్స్ ఫీజ్ కానీ టికెట్స్ కానీ ఏముండవు. ఎవర్ ఆఫ్టర్ గార్డెన్ లో 30,000 ఆపైనే ఇల్యూమినేటెడ్ రోజ్ ఫ్లవర్స్ ని మీరు చూడవచ్చు. వింటర్స్ కాబట్టి సన్సెట్ త్వరగా అయిపోతుంది. సో 3 నుంచే స్టార్ట్ చేసేస్తారు అండ్ 9 కి అయిపోతుంది. ఓవరాల్ గా 3 to 9 లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, 30,000 రోజ్ ఫ్లవర్స్ ఎలా వచ్చాయా అని చెప్పి. నాకు అలానే వచ్చింది. తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ ఫ్లవర్స్ ని చాలా మంది కొని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళకి మెమరీగా డెడికేట్ చేస్తారు. అలా డెడికేట్ చేయాలి అనుకున్న వాళ్ళు £10 డొనేట్ చేయాలి. అండ్ డొనేషన్స్ లో వీళ్ళు రేస్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ చారిటీకి వెళ్తాయి. ఈ ఎవర్ ఆఫ్టర్ గార్డెన్ అనేది 2019 లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఇయర్ నవంబర్ లో స్టార్ట్ అవుతుంది అండ్ డిసెంబర్ స్టార్టింగ్ వీక్ లో ఎండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు వీళ్ళు ఇక్కడ ఈ ఫ్లవర్స్ మీద £8,70,000 అంటే అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ రూపీస్ లో ఒక 93 crores వరకు కలెక్ట్ చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా క్రిస్మస్ టైంలో లండన్ వస్తే, ఎస్పెషల్లీ నైట్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్ని మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.